తుమ్మినా దగ్గినా ఏ తప్పైనా ముస్లింలే చేసిరన్న భావాన్ని క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఇక ముస్లింలను చంపినా ఎవడు రియాక్ట్ కాడు. ఇవన్నీ ఆడు హిట్లర్ అయినటువంటి చేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అర్థమైందా? సో అయితే నేను ఏమంటున్నా, అసలు ఇదంతా ఎందుకు చేయాలి? ఏం అవసరం? ఓకే, ఇదంతా అర్థమైంది. సో ఎందుకు చేయాలి? అధికారం కావాలి. అధికారం ఎందుకు అంటే ఓట్లు ఇప్పుడు ఓట్లు అనే సిస్టమ్ ఉంది కాబట్టి ఓట్లు తీసేస్తే అధికారం గుంజుకున్నా ఎట్లా చేసినా వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. అప్పుడు ఇప్పుడు రాజరికంలో అయినా ప్రజాస్వామ్యంలో అయినా. అర్థమైందా? అధికారం ఎందుకు కావాలి? అధికారం ఉంటేనే నువ్వు దోసుకోగలుగుతావు. ధర్మ మార్గంలో సంపాదిస్తే అంత ఇష్టం ఉన్నట్టు దోసుకోలేవు. కాబట్టి నీకు అధికారం ఉంటేనే దోసుకుంటావు. దోచుకున్నది దాచుకోవాలన్నా కాపాడుకోవాలన్నా అధికారం కావాలి. అర్థమైందా? అంటే ఏమర్థం? ఓవరాల్ స్టోరీ దోసుకోవడమే వాళ్ళ గోల్. ఎందుకు దోసుకోవాలి? నీ అవసరానికి సరిపోతుంది, నీ అవసరానికి అంత ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కదా. ఏ పక్షులు ఏ జంతువులు రేపటికి ఒక్కరోజు తెల్లారి వాడికి ఆహారం దొరుకుతుందో లేదో తెలియదు, అయినా బతుకుతున్నాయి కదా, ఎందుకు దోసుకోవాలి? అంటే వాని తలకాయ సరకాయ అవుతుంది అన్నట్టు. నేను మెయిన్గా ఏం చెప్తున్నా అంటే ఈ గోడలు మనుషుల మధ్యలో మతం అనేది ఒక జీవన విధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చిన విధానంలో ఒక్కొక్కరు నచ్చిన దేవుని మొక్కుతారు. అది జీవన విధానం, అది గోడలు కాదు మతం అనేది. కులము అదేవిధంగా జాతి లేదా యొక్క వర్ణ వ్యవస్థ, ఏది క్షత్రియుడు ఈ శూద్రుడు ఈ గోడలు ఇట్లాంటివి ఏంది అంటే గోడలకు ఎందుకు కట్టాలి చెప్పండి? ఒక ఈ కుల వృత్తోడు ఇదే కుల వృత్తి చేయాలి, ఈయన సాకలైన బట్టలు ఉతకాలి, మంగళైన క్షౌరం చేయాలి, ఎందుకు చేయాలి? వై చెప్పండి. సో ఈ గోడలు కట్టడం ఉద్దేశం ఏంది అంటే ఈ గోడలు కడుతున్నావంటే ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని అక్కడనే ఇప్పుడు గోడలు కట్టలేదు అనుకుందాం. ఇప్పుడు అమెరికాలో అట్లాంటి గోడలు లేవు, ఈ కాస్ట్ సిస్టమ్ లేదు. లేనప్పుడు ఏమవుతుంది? ఎవరికి నచ్చిన పని వాడు చేసుకుంటుండు కదా. ఈ గోడలు ఉంటే కులము ఈ వర్ణ వ్యవస్థ ఉంటే ఈ కులంలో పుట్టినోడు ఈ వర్ణంలో పుట్టినోడు ఇదే పని చేసుకోవాలని డిఫైన్ చేస్తున్నాం కదా. అంటే ఈ గోడలు కడుతున్నాం అంటే అర్థమైంది ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే నేను గమనించిన కాడికి, నేను విశ్లేషించిన కాడికి, నా ఊహకు అందిన కాడికి, నాకు అర్థమైన కాడికి ఏంది అంటే వీడికి వాడు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పిన ఏది వీడు మన దేశపోడు కాదు. ఆర్యుడు అనేటోడు మన దేశపోడు కాదు. మధ్య ఆసియా ప్రాంతం అంటే యురేషియా అంటారు. అంటే ఏషియాకి యూరోప్ మధ్యలో ఉన్న ప్రాంతం అంటే తుర్కిమిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ పైన ఆ స్టెప్పి మైదాన ప్రాంతాల నుంచి వాళ్ళు యొక్క యూరోప్కి ఏషియాకి మధ్యలో సో ఉన్న ప్రాంతం నుంచి కొంతమంది యూరప్ పోయినరు, కొంతమంది పర్షియాకి అంటే ఇరాన్కి పోయినరు, కొంతమంది భారతదేశానికి వచ్చారు. వాళ్ళ యొక్క పర్షియా భాషల లేకపోతే వాళ్ళ సంస్కృతం భాషల ఆర్యుడు అంటే గొప్పవాడు. సో ఆర్యుడు మన తెల్లతోలు ఉన్న ఆర్యుడు మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న మన భారతదేశంలో ఉన్నటువంటి సింధుస్థాన్లో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయులని లేకపోతే హిందువులని వాడు శూద్రులు అని పిలిచాడు, నల్లతోలున్న వాళ్ళని. అంటే ఈ ఆర్యుడు వాని భాషలో, వాని సంస్కృతం, వాని పర్షియా భాషలో ఆర్యుడు అంటే గొప్పవాడు. ఇరాన్ ఇప్పుడు పర్షియా దేశం పేరు ఇరాన్ అంటే ఆర్యుడు అనేది ఇరాన్ అని పిలువబడుతుంది. ఇరాన్ అన్న ఆర్య అన్న ఒకటే. ఆర్యుడు అంటే గొప్పవాడు, అంటే వాడు సుప్రీమసీ, వాడు పైన ఉండాలి. అందుకని ఈ భారతదేశంలో ఉన్న స్త్రీలతో సహా నల్లతోలున్న వాళ్ళందరినీ వాడు శూద్రుడు అన్నాడు. అర్థమైందా? శూద్రుడు అంటే వాడికంటే తక్కువ. ఈ శూద్రుడు ఎందుకు పుట్టించాడు దేవుడు ఈ శూద్రులను అంటే ఆ ఆర్యునికి సేవ చేయడానికి. ఇది నా సొంత కవిత్వం చెప్తలే, దయచేసి నువ్వు మనుధర్మశాస్త్రం చదవండి. నేను ఒక మేధావులు మాట్లాడిన ఆధారాలతో మాట్లాడిన నీకు చూపెడతా. ఇది నేను చెప్పే ముచ్చట చెప్పిన తర్వాత. అంటే ఆ శూద్రుడు వాడు బ్రహ్మ ముక్కులకేలో ఎల్లకేలో వచ్చిండు కదా. సో మూతిలకేలు వచ్చిండు కాబట్టి వాడు పైన అన్నట్టు, అన్నిటికంటే పైన ఉంటాడు. సో మిగతా ముగ్గురిని ఎందుకు క్రియేట్ చేసాడు ఆ బ్రహ్మ అనేట ఆయన అంటే ఆ పైన ఉన్నటువంటి వానికి సేవ చేయడానికి. అందుకే బ్రహ్మ హత్య చేస్తే పాపం తగులుతుంది. మన ధర్మశాస్త్రం చదవండి. మిగిలిన ముగ్గురిని చంపితే పాపం తగలదు. క్షత్రియుడు పుట్టిందే సావడానికి. ఎందుకోసం క్షత్రియుని పుట్టించిండు దేవుడు బ్రహ్మ? ఆ యొక్క బ్రాహ్మణుని రక్షించడానికి. అర్థమైందా? ఎందుకు వైశ్యుని పుట్టించిండు? ఈ యొక్క
ఆర్యుణ్ణి ఆర్య బ్రాహ్మణుని అంటే ఆ వైశ్యునికి కావాల్సిన పాడి పంట వ్యాపారము ధాన్యము అవన్నీ కొనుగోలు చేసి తేవడానికి. మరి శూద్రులను ఎందుకు పుట్టించిండు అంటే అతి శూద్రులు ఎందుకు పుట్టించిండు అంటే ఆ యొక్క బ్రాహ్మణ్నికి ఆర్య బ్రాహ్మణ్నికి యొక్క ఊడిగం చేయడానికి, అంటే వాని యొక్క ఇది ఆ వేస్ట్ మెటీరియల్ ఎత్తడానికి, వాని బట్టలు ఉతకడానికి, వానికి బట్టలు నేయడానికి, వానికి క్షౌరం చేయడానికి, వానికి దహన సంస్కారం చేయడానికి, వాడికి సేవ చేయడానికి. సింపుల్. సో ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని వాడు 1000 సంవత్సరాల నుంచి అది పాటిస్తున్నాడు. అంటే అర్థమైంది, వాడు పైన ఉండాలి. ఎట్లా ఉండగలుగుతాడు? అందరు సమానం అంటే నువ్వు పని చేసుకుంటావు, నేను పని చేసుకుంటావు, అందరు సమానం సంపాదించుకుంటావు, అందరు ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకుంటాడు. అప్పుడు వాడు పైన ఎట్లా ఉండగలుగుతాడు? ఉండలేడు కదా. ఇలా బ్రాహ్మణుడు గుళ్ళ పూజారి అవుతుండు. నేనేమంటున్నా, ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా. మిగతా ఇప్పుడు ముస్లింలలో అందరూ ఇమాములు కావాలన్నప్పుడు ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కావాలన్నప్పుడు ఏ హిందూ అయినా పూజారి ఎందుకు కావద్దు? ఏ శాఖలైనా, ఏ మంగళైనా, ఏ శాల అయినా, ఏ మాదిగ అయినా, ఎవరైనా ఎందుకు కావద్దు పూజారి? అంటే వాని ధర్మశాస్త్రంలో రాసుకున్నాడు, బ్రహ్మ పైన ఉండాలి, బ్రాహ్మణుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ వానికి సేవ చేయాలి. ఈ వీడు ముచ్చడి చెప్పినాక వీడికి కూడా కూర్చున్న దగ్గర పైసలు వచ్చినాక వీడికి ఇప్పుడు ఒకటి పైసలు వస్తున్నాయి. బ్రాహ్మణునికి వాడు బ్రాహ్మణుడు పైన ఉంటే ఏమొస్తుంది? వానికి డబ్బులు వస్తున్నాయి. అది కాదు, నువ్వు పంచాంగం అనే కాన్సెప్ట్ పెట్టి నువ్వు ఉచ్చబోసినా వాడికి తెలుస్తుంది బ్రాహ్మణునికి. నీ ఇంట్లో బిడ్డ పెళ్లి వెయిట్ చేసినా, నువ్వు ఏదైనా కొత్త పని చేయడానికి పోయినా, ఎవ్రీథింగ్ నువ్వు A to Z తుమ్మినా దగ్గర వాడికి తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర పోయి జాతకం చూపించుకుంటావు, పంచాంగం అడుగుతావు, ఇది మంచి ముహూర్తం అంటావు. అట్లా ఉంటుందా? ఈ టైంలో మంచిగా ఉంటుంది, ఈ టైంలో చెడ్డగా ఉంటుంది, అట్లా క్రియేట్ చేస్తాడా దేవుడు ఎక్కడన్నా? మొత్తం టైం ఒకటే తీరు ఉంటుందా? 10 నిమిషాలకు ఒకసారి మారుతుందా? అంటే నీ గురించి A to Z వానికి తెలవాలి. ఎందుకు తెలవాలి వానికి? నిన్ను కంట్రోల్ పెట్టుకుంటాడు. అర్థమైందా? నిన్ను ఎదగనియాడు, నిన్ను వాడి చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు, నువ్వు సంపాదించిన దానిలో వాడు దోసుకుంటాడు. అంటే వాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తం అధికారాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు వాడికి మీద గౌరవం ఉంటుంది, వాడి కూర్చున్న దగ్గర పైసలు ఇస్తావు, వాడి కూసోమంటే కూర్చుంటావు, లేవమంటలు వేస్తావు. అర్థమైందా? ఇది చాలా పెద్ద ఏమంటారు, ఒక అతిపెద్ద కుట్ర. వాడు దోసుకోవడానికి, వాడు అధికారాన్ని చెలాయించడానికి ఇది వాడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ. నేను తప్పు చెప్తే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి, గూగుల్ వచ్చింది, A to Z విపులంగా విశ్లేషిస్తూ చెప్తున్నారు మన ధర్మశాస్త్రంలో ఏమున్నాయని. అల్లా వాళ్ళు చెప్పిన కాడికి 90% అంతా అలా రాసిందంతా బ్రాహ్మణులకి ఎలాంటి శిక్షలు లేవు. బ్రాహ్మణుడికి అన్ని A to Z ఏమంటారు, బ్రాహ్మణుని 1000 రెట్లు పైన కూర్చుని పెట్టింది, ద బ్రాహ్మణ్ సుప్రీమసీ అన్నట్టు. సో వాడు అధికారం కోసం, వాడి దోపిడీ కోసం వాడు మంచి చేసిండు అనుకో, మంచి పరిపాలన చేసిండు, అన్ని మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేసిండు, కాంగ్రెస్ లెక్క సైన్స్ కాంగ్రెస్ లో పెట్టిండు, ప్రణాళిక సంఘం పెట్టిండు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండు, ఇట్లా అన్ని చేసిండు అనుకో, వాడు దోసుకోలేడు కదా. రైట్? ఇప్పుడు మొత్తం ఖర్చు పెడితే వాడు ఇంత